మేడం నమస్తే అండి. నమస్తే. లైలా మూవీ బాయ్‌కట్ అంటున్నారు కదా! దీని గురించి ఏమంటారు? అసలు 'లైలా' మూవీని బాయ్‌కట్ చేయాల్సిన అవసరం ఏముంది? పృథ్వీరాజ్ గారు స్టేజ్ మీద నిన్న ఈవెంట్‌లో అయితే 11 కోట్లని వైసీపీ నాయకులు అన్నట్టు చేస్తుంటే, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఈ 2 రోజుల నుంచి ఫుల్ ట్రెండింగ్ అయితే మారిపోయింది ఈ విషయం మీద. దీని గురించి ఏమంటారు? అసలు ఆయనకి సినిమా ఈవెంట్‌కొచ్చి ఆయన వైసీపీ నేతలను అనాల్సిన అర్హత లేదు. ఒకప్పుడు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన పోయి తిరుపతిలో ఏం చేశాడు? ఈయనకి మంచి పదవి, మంచి అధికారాన్ని ఇస్తే ఈయన తిరుపతిలో ఎంతటి పరువు నష్టమైనటువంటి పనులు చేశారు. పరువు పోగొట్టుకున్నారు కదా! పోగొట్టుకున్నందుకు అతన్ని తప్పిచ్చేసేశారు కదా! తప్పించినప్పుడు తప్పుకొని ఉన్నాడు, నువ్వు సినిమాలు చేసుకో, సినిమాలలో రాణించు. ఎందుకంటే ఒకప్పటి సినిమా ఆర్టిస్ట్ కనుక, ఒక సినిమా యాక్టర్ కనుక యాక్టర్ లాగానే ఉండు, ఆర్టిస్ట్ లాగానే ఉండు, కాదనే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు అంతేగాని నువ్వు సినిమా ఈవెంట్కి వెళ్ళి నువ్వు అక్కడ వైసీపీ నేతలు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఎగబడే అసలే ఓడిపోయామనే కాక మీద ఉన్నారు. ఈ 10 నెలలు బట్టి, ఈ 7-8 నెలలు బట్టి ఓడిపోయామనే కాక మంట. ఏ కారం అదేందో రగిలే పుండి మీద కారం చల్లినట్టు ఉన్నారు. ఉన్నవాళ్ళ మీద నువ్వు వైసీపీ నేతలు అంత వచ్చింది ఇంత వచ్చిందని మాట్లాడితే మరి మాట్లాడొద్దు కదా. సినిమా వాడివాయా, సినిమా పరంగా ఉండు. రాజకీయం నడవకపోతే నువ్వు రాజకీయం మానే. నిన్ను ఎవరు మాట్లాడమని చెప్పారు? సినిమా ఈవెంట్కి వచ్చి చేయడానికి ఎంత కష్టపడ్డారు సినిమా ఆర్టిస్టులు అందరూ కలిపి, సినిమా యూనియన్ మొత్తం కలిపి ఎంత కష్టపడింది, యూనిట్ మొత్తం కలిపి. నీకు తెలియదా? 32 ఏళ్ల బట్టి సినిమా ఫీల్డ్లో ఉన్నావు, నీకు ఆ మాత్రం తెలియదా అండి పృథ్వీరాజ్ గారు? సినిమా అంటే ఏంటో, సినిమాలో ఎవరు ఎలా కష్టపడతారో, ఎవరు ఎలా కష్టపడితే పైకి వస్తారో మీకు తెలియదా? మీరు వారసుడు సినిమాలో నటించారు నాగార్జున గారు మూవీలో ఒక స్టూడెంట్గా. అప్పటి నుంచి మీరు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సాధకులు పడితే ఈ వేళటి రోజున ఈ స్థాయిలో ఉండి ఒక మూవీ ఈవెంట్కి వెళ్ళి రాజకీయాలను తీసుకొచ్చి సినిమా తెర మీద పులుంతారు. ఇది మాత్రం అన్యాయం అండి. ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా కావాలంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. మిమ్మల్ని ఎవరు వద్దని చెప్పరు అక్కడ. మీరు వాళ్ళతో తన్నులు తింటారో, మీరు వాళ్ళని తంతారో మీ ఇష్టం అదంతా. కానీ ఒక సినిమాకి వచ్చి మీరు సినిమాని బాయ్‌కట్ చేయించేంతటి స్థాయికి దిగజారిపోయారంటే అక్కడ సినిమా చేసిన యూనిట్ మొత్తం ఏం కావాలి? ప్రొడక్షన్ వాళ్ళు ఏం కావాలి? యూనిట్ వాళ్ళు ఏం కావాలి? చేసిన హీరో ఏంటి, హీరోయిన్ ఏంటి, ప్రొడ్యూసర్ గారు ఏంటి, డైరెక్టర్ గారు ఏంటి, వీళ్ళందరూ ఇబ్బందులు పడతారు కదా. మరి ఒక ఆడవేషం వేసి అంత కష్టపడి అంత శ్రమపడి విశ్వక్సేన్ గారు అటువంటి మూవీలో నటించారు అంటే ఎంత డెవలప్ అవ్వాలి, ఎంత హిట్ అవ్వాలని నేను కూడా చాలా మాటలలో, చాలా సందర్భాలలో చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఒప్పుకుంటాను. కానీ ఆ మూవీ ఏ హీరో అయినా కానీ లేడీ గెటప్ వేసి అలరించి మురిపిస్తే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, ఆ సినిమా బ్రేక్ అవుతుంది. ఎందుకంటే బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ వస్తుంది. అంత మంచి హిట్ అయ్యే మూవీని మీరు బాయ్‌కట్ చేయించారంటే మిమ్మల్ని అసలు ఇంకా ఏం మాట్లాడాలి? మీకు మాట్లాడటం కుదరకపోతే మీరు రాకండి. మిమ్మల్ని పిలిచారా రమ్మనమని? మీరు ఆ సినిమాలో చేశారా? సరే, పిలిచారు, వస్తే వచ్చారు. సినిమా మాటలు మాట్లాడి సినిమా గురించి చెప్పి తప్పుకోవాలి. కానీ ఎక్కడో వైఎస్ఆర్సీపీ నేతలను తీసుకొచ్చి బాయ్‌కట్ సినిమా ఈవెంట్లో పెడితే మరి ఇప్పుడు అది సినిమా నష్టం ఎవరు పట్టుకోవాలి? ఎవరు తీయాలి సినిమా నష్టాన్ని? ఎవరు పెడతారు సినిమా నష్టాన్ని? ఇప్పుడు ఒక హీరోని ఏడిపించారా? ఒక టెక్నీషియన్స్ మొత్తాన్ని ఏడిపించారా? రేయి పగలు కష్టపడి సినిమా తీస్తే అప్పుడు వస్తుందండి అది సినిమా. ఒక సినిమా వ్యక్తిగా సినిమా బాధలేంటో, సినిమా కష్టాలేంటో, సినిమా ఉన్నట్టు స్ట్రగుల్ ఏంటో తెలిసి కూడా మీరు రాంగ్ చేశారు. అది మాత్రం చాలా వరకు నేను ఒప్పుకోను. చాలా తప్పు చేశారు మీరు. ఇది నేను ఖండిస్తున్నాను. మీరు ఇక ఏ ఈవెంట్కైనా కానీ పిలిచినా వెళ్ళమాకండి. మీకు మాట్లాడదాం కుదరకపోతే మీరు ఏ ఈవెంట్కి వెళ్ళినా కానీ మాట్లాడొద్దు, వెళ్ళొద్దు. అసలు ఈవెంట్కి వెళ్ళొద్దు. పిలిచినా కానీ ఎందుకు వెళ్ళడం, ఎందుకు నోరు కుదరని మాట్లాడి వాళ్ళందరినీ ఇంత బాధ పెట్టడం ఎందుకు? హీరోనే కానీ హీరోయిన్స్నే కానీ ఏడ్పించాల్సిన పనే ఉంది మీకు. ఒక హీరో స్టేజ్ మీద ఏడ్చాడు, అందరికీ సారీలు చెబుతున్నాడు అంటే మీరు ఏ స్థాయిలో మాట్లాడితే అతను ఏ స్థాయికి ఇదయ్యాడు అనేది ఆలోచిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. కానీ నువ్వు మాట్లాడొద్దు అలాగా. మీరు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను.